నాతో పాటు ఆది శ్రీనివాస్ గారు, వీర్లైలయ్య గారు, లక్ష్మణ్ గారు, రామచంద్ర నాయక్ గారు, మా విప్పులందరితో సహా మీకు కూడా నమస్కారం. ఇలా గవర్నర్ ప్రసంగం పైన కేటీఆర్ గారు ఒక చిన్నపిల్లలుగా కామెంట్ చేసినారు. ఇన్నేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ గారికి గవర్నర్ గారు ప్రసంగం ఏ రకంగా ఉంటుంది, ఎన్నేళ్లుగా ఎన్ని గవర్నర్ ప్రసంగాలు వారు విన్నారు, విని కూడా ఇంత విజ్ఞత జ్ఞానం లేకుండా గవర్నర్ ఏదో కాంగ్రెస్ కార్యకర్త ఉద్దేశించి మాట్లాడినట్టుగా వ్యంగ్యంగా మాట్లాడుతూ గవర్నర్ యొక్క ప్రతిష్టని భంగం కలిగే విధంగా మాట్లాడడం అనేది చాలా శోచనీయం. బీఆర్ఎస్ నాయకులకి అలవాటుగా మారిపోయింది గవర్నర్ వ్యవస్థని కించపరిచే విధంగా మాట్లాడడం. గతంలో ఒక మహిళని చూడకుండా తమిళసై గవర్నర్ గారిని ఏ విధంగా వ్యంగ్యంగా అవమానపరిచినారో మనం మర్చిపోలేదు. కేటీఆర్ గారు ఒకరు తెలుసుకోవాల్సింది, ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని మీ తండ్రి కొడుకులు ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి 7.5 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి పోయినా కూడా ఒక్కటొక్కటి గాడిలో పెడుతూ ఎన్నికలకు ముందు మేము వరంగల్ డిక్లరేషన్ కానీ కామారెడ్డి డిక్లరేషన్ కానీ ఇచ్చిన అంశాలని ఒక్కటొకటిగా పూర్తిస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భాన్నే ఇవాళ గవర్నర్ గారు ప్రసంగంలో మాట్లాడడం జరిగింది. మీకు తెలియదా, గవర్నర్ ప్రసంగం కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత వారు మాట్లాడతారనే మాట తెలియకుండా మీరు అవివేకంగా మాట్లాడుతూ ఉన్నారా? గవర్నర్ మాట్లాడిన అంశాలన్నీ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రివర్గం చేస్తున్నటువంటి పలు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద గవర్నర్ గారు మాట్లాడడం జరిగింది. మీరు 10 ఏళ్ళు ఏమి చేయలేకపోయినారు, సంవత్సర కాలంలో చేస్తా ఉంటే ఓర్చుకోలేనటువంటి పరిస్థితి మీది. ఇలా ఉద్యోగాలు మీరు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు. మేము 9 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట ఇలా గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పడం జరిగింది. మీరు 10 ఏళ్లలో రుణమాఫీ 26-27,000 కోట్లు ఇస్తే మేము 11 మాసాల్లో 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఆ వాస్తవాల్ని గవర్నర్ గారు చెప్పడం జరిగింది. మీరు వాస్తవాలు మీకు పట్టవు. గవర్నర్ మాట్లాడేటప్పుడు ఏ రకంగా ఒక క్రమశిక్షణ ఉండాలో మీకు పట్టవు. వెనుక ఉన్న మీ పోకిరి ఎమ్మెల్యేలని ఎగేస్తూ ఉంటారు, పోగేస్తూ ఉంటారు, గవర్నర్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అసలు ఒక అసెంబ్లీ నడుస్తూ ఉంది, అసెంబ్లీ సమావేశాలు ఇవి. అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ్యులు గవర్నర్ మాట్లాడేటప్పుడు ఏ రకంగా ఉండాలో కూడా తెలియక విచ్చలవిడిగా అల్లరి చేయడం, గవర్నర్ యొక్క వ్యవస్థని అవమానపరచడం అనేది బీఆర్ఎస్ నాయకులకు అలవాటుగా మారింది. ఇలా కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితమైనారు, మీరు హైదరాబాద్లో పరిమితమైనారు. కేటీఆర్ గారు మీరు రాష్ట్రంలో తిరిగి కింది స్థాయిలో పర్యటిస్తే కాంగ్రెస్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మీకు తెలుస్తుంది. మీరు పర్యటనలు చేయకుండా హైదరాబాద్లో కూర్చొని ఇష్టారీతిగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం, రైతులకు ఇస్తున్న సంక్షేమం, విద్యా వైద్యం పట్ల మేము అనుసరిస్తున్న వ్యూహం, ఎడ్యుకేషన్ పరంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చినటువంటి వైనం, స్కిల్ యూనివర్సిటీ పెట్టినటువంటి వైనం, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో రకరకాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంటే